హలో వ్యూవర్స్, ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, పుట్టిన పిల్లలకి న్యూమరాలజీ ప్రకారం ఎలాంటి పేర్లు పెడితే వాళ్ళ లైఫ్లో బాగా సక్సెస్ అవుతారంటారు? అంటే న్యూమరాలజీ ఆధారంగా న్యూబోర్న్ బేబీస్కి ఎటువంటి పేర్లు పెడితే సక్సెస్ వస్తుంది అనేది. అయితే ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో దేని ఆధారంగా పేరు పెడతారు అంటే జన్మ నక్షత్రం ఆధారంగా పేరు పెడతారు. అయితే జన్మ నక్షత్రంతో పాటు న్యూమరాలజీలో నంబర్స్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి శ్రవణ నక్షత్రంలో పుట్టాడు. శ్రవణ నక్షత్రంలో పుట్టినప్పుడు ఆ నక్షత్రం ఆధారంగా పేరు నిర్ణయిస్తారు సాధారణంగా. కానీ న్యూమరాలజీ ఏం చెప్తుంది అంటే శ్రవణ నక్షత్రంతో పాటు ఒకవేళ ఈరోజు 10వ తేదీ ఒక అబ్బాయి పుట్టాడు అనుకోండి, అప్పుడు ఏ లెటర్తో పేరు పెడితే వెరీ వెరీ పవర్ఫుల్. మీరు ఏ లెటర్ని పరిగణలోకి తీసుకోవాలి, శ్రవణ నక్షత్రానికి వచ్చే అక్షరాలని కూడా పరిగణలోకి తీసుకొని పేరు పెట్టినప్పుడు అప్పుడు అన్స్టాపబుల్ సక్సెస్ ఉంటుందండి. ఎక్కువ మంది పిల్లలు ప్రొఫెషన్లో సక్సెస్ కాకపోవడం, ఎడ్యుకేషన్ మధ్యలో డిస్టర్బెన్స్ రావడము, డల్గా ఉండడము, వాళ్ళు బాగా చదువుకున్నప్పటికీ కెరియర్ సరిగా లేకపోవడం, అంటే డిస్టర్బెన్స్డ్ లైఫ్ ఉండడం, ఇవన్నీ కూడా వాళ్ళ పేరు ద్వారానే వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు మీ పిల్లలకి పేరు పెట్టేటప్పుడు ముందుగా నిర్ణయించుకొని జాగ్రత్తగా పేరు పెట్టాలండి. నేమ్ ఈజ్ ఫేమ్ అన్నారు కదా, పేరు ఒక పెన్నిది. అంటే సొసైటీలో ఒక వ్యక్తి సక్సెస్ఫుల్ అవుతున్నాడంటే కేవలం పేరు ద్వారానే పాపులారిటీ వస్తుంది. మీ పలుకుబడి కానివ్వండి, మీ పదవులు కానివ్వండి, మీ ఆస్తులు అంతస్తులతో మీకు గుర్తింపు రాదండి. సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్, ఏఆర్ రెహమాన్, మెగాస్టార్ చిరంజీవి, వీళ్ళంతా మనం ఎలా గుర్తుపడుతున్నాం? కేవలం పేరు ద్వారా మాత్రమే గుర్తుపడుతున్నాం. ప్రొఫెషన్ వేరేదో అయి ఉండొచ్చు, కానీ ఆ ప్రొఫెషన్లో కూడా మీకు సక్సెస్ని ఇచ్చేది మీ పేరు మాత్రమే. కాబట్టి పేరు చాలా పవర్ఫుల్గా ఉండాలి. పిల్లలకు పెట్టేటప్పుడు ఆ పేరు అర్థవంతమై ఉండాలండి, అర్థం ఉండాలి. ఉదాహరణకు క్లింకారా పేరు పెట్టారండి. క్లింకారా అనేది చాలామంది ఏమనుకుంటారు, ఇది ఒక ఇంగ్లీష్ నేమ్ అని అనుకుంటారండి. లలితా సహస్రారంలోని ఒక వర్డ్ తీసి పెట్టారు. సో క్లిన్ అనేది లలితా సహస్రనామం నుంచి వచ్చింది. క్లింకారా కొణిదేలా అనేది న్యూమరాలజీ వైబ్రేషన్ పరంగా చూసుకుంటే 46 నంబర్లో ఉంటుంది. 46 నంబర్ అనేది ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ నంబర్. అంటే ఆ పేరు అంతర్జాతీయ ఖ్యాతిని ఇస్తుందండి మీకు. కాబట్టి 4+6 అంటే 1 వస్తుంది, నంబర్ 1 పొజిషన్ ఉంటుంది. కాబట్టి మీ పిల్లలకు కూడా మీ సాంప్రదాయానికి, మీరు ఏ క్యాస్ట్లో అయినా ఉండనివ్వండి, హిందువులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, క్రిస్ట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీ సాంప్రదాయానికి తగ్గట్టు గనక మంచి పేర్లను సెలెక్ట్ చేసుకుంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్. మనకు భగవద్గీత ఉంది, వేదాలు ఉన్నాయి, సంస్కృతిలో టాప్ నేమ్స్ ఉంటాయి. వాటిని తీసుకొని గనక మనం పేరు అందించగలిగితే పేరే ఒక వెలుగండి. నేమ్ ఈజ్ ఏ లైట్ అన్నట్టు ఆ పేరులో పవర్ ఉన్నప్పుడే వెరీ వెరీ సక్సెస్ఫుల్. మీరు మొఘల్ రాజులను కనుక తీసుకుంటే, మొఘల్ చక్రవర్తుల్ని, వాళ్ళెవరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేర్లతో పాపులర్ కాలేదండి. న్యాచురల్గా తర్వాత పెట్టిన పేర్లతో చాలా పాపులర్ అయ్యారు. సో వాళ్ళ యాక్షన్స్ బట్టి వాళ్ళకు ఒక నేమ్ అనేది రావడం జరిగింది. ఉదాహరణకు మీరు చూడండి, మీరు అక్బర్కి ఒక పేరు ఉంటుందండి, కానీ అక్బర్ ఒరిజినల్ పేరు కంటే కూడాను ఆ పేరుతో పాపులర్ అయ్యాడు, అక్బర్ అనే పేరుతో. అదేవిధంగా షాజహాన్ పేరు ఖుర్రం ఉంటుంది, ఖుర్రం కంటే కూడా షాజహాన్గా పాపులర్ అయ్యాడు. మీరు ఏఆర్ రెహమాన్ని కూడా గమనించండి, దిలీప్ అనే ముందు పేరు ఉండేదండి. ఎప్పుడైతే దిలీప్ నుంచి ఏఆర్ రెహమాన్గా పేరు వైబ్రేషన్ మారిందో 100% సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి పేరులోనే పవర్ ఉంది, మీ పేరులోనే అదృష్టం దాగి ఉంది, మీ పేరులోనే విజయం ఉంది, మీ పేరులోనే సక్సెస్, మీ పేరులోనే మీ ఉద్యోగ వ్యాపారాలు అన్ని పేరులోనే దాగి ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా అనాలిసిస్ చేయగలగాలి. పేరులో ఒక పవర్ ఉన్నప్పుడు మాత్రమే కలిసి వస్తుంది. కొంతమంది చిన్నపిల్లలకి మనం గమనించినప్పుడు పేరు పెట్టిన తర్వాత చాలా సమస్యలు వస్తాయండి. మీరు పేరు పెట్టకముందు చాలా బాగుంటారు, కానీ పెట్టిన తర్వాత ప్రాబ్లం వస్తుంది. కారణం ఏమిటంటే మనం పెట్టిన పేర్లలో నెగిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. లెటర్స్లలో నెగిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ ఇంపాక్ట్ బేబీ మీద పడుతుంది.
కొంతమంది తల్లిదండ్రులు మంచి పేరు పెట్టినప్పటికీ, ఉదాహరణకు అర్జున్ ఈజ్ ఎ వెరీ గుడ్ నేమ్. అర్జున్ కానివ్వండి, కార్తికేయ కానివ్వండి, కృషినందన్ కానివ్వండి, ఇవి వెరీ వెరీ గుడ్ నేమ్స్. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఇంత మంచి పేరు పెట్టినప్పటికీ కూడాను కన్నా, బుజ్జి, నిక్నేమ్స్తో పిలుస్తూ ఉంటారు. పండు, బిట్టు, సంజు అని నిక్ నేమ్తో పిలుస్తుంటారు. ఆల్ నిక్ నేమ్స్ ఆఫ్ నెగిటివ్ నేమ్స్. ఎట్టి పరిస్థితుల్లో నిక్ నేమ్స్తో పిలవాలి. పిలుపు కూడా వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. మీరు ఏ పేరుతో అయితే పిలుస్తున్నారో ఆ సౌండ్ వైబ్రేషన్ వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఆ రికార్డ్ అయిందో అది పాజిటివ్గా ఉంటే వాళ్ళకు కలిసి వస్తుంది. రికార్డ్ అయింది నెగిటివ్గా ఉందనుకోండి, నెగిటివ్ ఇంపాక్ట్ రోజు పడుతూనే ఉంటుంది. కాబట్టి మన పిల్లలకి మనం మంచి భవిష్యత్తుని ఇవ్వాలంటే గుడ్ నేమ్ ఇవ్వాలి. న్యూమరాలజీలో సౌండ్ వైబ్రేషన్ ఆధారంగా కొన్ని పేర్లు ఉంటాయండి. మనం ఎప్పుడైనా సరే అమ్మాయిలకి పేర్లు పెట్టేటప్పుడు ఈ నదుల పేర్లు కానివ్వండి, పక్షుల పేర్లు కానివ్వండి, పాముల పేర్లు కానివ్వండి, పర్వతాల పేర్లు కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఉదాహరణకు నదులంటే ఏంటి? అమ్మాయిలకు పేర్లు పెట్టేటప్పుడు ఇటువంటి పేర్లు పెడతారు. కృష్ణ, కావేరి, యమున ఇటువంటివి పెడుతూ ఉంటారు. గంగా, ఈ పేర్లు పెట్టకండి అమ్మాయిలకి. అదేవిధంగా పర్వతాల పేర్లు మీరు చూడండి, వింధ్య, ఇటువంటి హిమాద్రి, ఇటువంటి పేర్లు పెట్టకండి. అదేవిధంగా పక్షుల పేర్లు మీరు చూసుకున్నప్పటికీ హంస కానివ్వండి, పాముల పేర్లు నాగిని కానివ్వండి, ఇటువంటివి పెట్టకూడదండి. ఏదన్నా రీజన్ ఉందా సార్ దీని వెనకాల అలా? ఎస్, ఎందుకంటే నేచర్లో ఈ జంతువుల పేర్లు కానీ ఇవి పెట్టకండి. అబ్బాయిల పేర్లు పరంగా చూసుకున్నప్పటికీ కూడా అబ్బాయిల పేర్లలో కొన్ని సౌండ్ వైబ్రేషన్స్ ఉంటాయండి. అంటే వారు వచ్చే సౌండ్ కానివ్వండి, అదేవిధంగా డిఐతో స్టార్ట్ అయ్యే పేర్లు ఉంటాయి. డై అనే సౌండ్ ఉంటుంది. అంటే దిలీప్ కానివ్వండి, దివాకర్ కానివ్వండి, ఇటువంటి పేర్లు అదేవిధంగా మీరు చూడండి ఎక్కువగా నిల్ అనే సౌండ్, అనిల్, నిఖిల్, ఇటువంటి నిల్ అనే సౌండ్ వచ్చేవి. బ్యాడ్ వచ్చే సౌండ్లు కానీ, శాడ్ వచ్చే సౌండ్లు కానీ, ఈ సౌండ్ వైబ్రేషన్ దీన్ని ప్రొనాలజీ అంటారండి. కాబట్టి ఇటువంటి పేర్లు లేకుండా మీ పిల్లలకి కనుక పేరు పెట్టగలిగితే 100% సక్సెస్ అవుతారండి. ఎప్పుడైనా సరే న్యూ బోర్న్ బేబీ పుట్టినప్పటి నుంచి 10th క్లాస్ లోపు మార్చాలి పేరు. 10th క్లాస్ లోపు మారిస్తేనే వాళ్ళ లైఫ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. తర్వాత మార్చినా పెద్ద ఇంపాక్ట్ ఉండదండి. ఏం ఉండదండి. ఎందుకంటే 10th క్లాస్ లోపే మీకు సర్టిఫికేట్లో పేరు వచ్చేస్తుంది. ఏ వ్యక్తి అయినా సక్సెస్ అవుతున్నాడంటే పేరు ద్వారా. డేట్ ఆఫ్ బర్త్ ఎలాగో మన చేతుల్లో లేదు. అంటే ఫలానా డేట్ ఆఫ్ బర్త్ ఇలాగే ఉండాలి, దీన్ని డిజైన్ చేయాలని మన చేతుల్లో లేదు. భగవంతుడు ఏదైతే ఇస్తే ఆ డేట్ ఆఫ్ బర్త్ని మనం యాక్సెప్ట్ చేస్తాం. కానీ పేరుని మార్చుకొని పేరుని సరిచేసే అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మీ బిడ్డలకు మంచి భవిష్యత్తును మీరు అందించాలి అనుకుంటే మంచి పేరు న్యూమరాలజీ ద్వారా నిర్ణయించండి. 100% మీ పిల్లలు సక్సెస్ అవుతారు. న్యూ బోర్న్ బేబీస్కి ఎలాంటి పేర్లు పెట్టాలి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.